నా విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి చేతిలో మనీ లేదు, ఒక కాస్ట్లీ కెమెరా కూడా లేదు. దాంట్లో ఒక డేంజరస్ ఫిల్మ్ ఉంది. నా వీడియో తీస్తావా, హీరో అవుతావా అని అవమానించారు. అబ్బాయి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ప్రమోషన్స్కి అండ్ ఫాలోయింగ్కి సక్సెస్. ఈ సక్సెస్ వెనుక ఉన్న నైట్స్ ఏంటి, ఏంటి ఫ్యామిలీ ప్రెజర్ ఏంటి, ఇంట్లో చదివిన ఫ్యామిలీ స్ట్రగుల్స్ అండ్ లైఫ్ స్ట్రగుల్స్ ఏంటి మనం మాట్లాడేది. ఒక కామెడీ వీడియోస్ చేసి సోషల్ మీడియా వ్యూస్తో షేర్ చేస్తున్న బేసిక్ క్రియేటర్ ఆర్యన్ కెల్విన్. స్టోరీ విన్నాక మీరు ఒకటే రియలైజ్ అవుతారు, అంటే లక్ కాదు, కన్సిస్టెన్సీ. అసలు ఈ ఆర్యన్ కెల్విన్ ఎవరు? ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. చాలామంది తెలియని నిజం ఏంటంటే, ఈ ఆర్యన్ కెల్విన్ నిజమైన పేరు ఏంటంటే అమన్ పండిత్. అతను ఒరిజినల్ నేమ్ ఉన్న ధన్బాద్ డిస్ట్రిక్ట్ దగ్గర ఏ అనే ప్లేస్ నుండి వచ్చాడు. ఇప్పుడు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, లగ్జరీ లైఫ్ అసలే కాదు. ఎంప్లాయ్మెంట్ కాదు, సపోర్ట్ సిస్టమ్ కూడా అస్సలు ఎక్కువ లేనే లేదు. దీని నుంచి నార్మల్ లైఫ్, స్కూల్స్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ తన మైండ్లో ఒక డ్రీమ్ తట్టుకుంది. డిఫరెంట్గా సంథింగ్ అచీవ్ చేయాలని అతని మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు. అబ్జర్వేషన్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అట్మాస్ఫియర్లో పెరిగిన పిల్లలు చాలామంది సేఫ్ లైఫ్ ఆలోచిస్తారు. ఆర్యన్ కెల్విన్ మాత్రమే లైఫ్ని హార్డ్గా తీసుకొని ఏదో ఒకటి సాధించాలని మైండ్లో ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు జరిగిన స్మాల్ ఫన్నీ ఇన్సిడెంట్స్ని, ఎమోషన్స్, బేసిక్ లైఫ్ స్టైల్స్ మైండ్లో స్టోర్ చేసుకొని ఉంటాడు. టైంలో సోషల్ మీడియా స్లోగా గ్రో అవుతుంది. రీల్స్, షార్ట్ వీడియోస్, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అన్ని అటెన్షన్స్ అతని దగ్గరికి వెళ్తుంది. ఆర్యన్ కెల్విన్ ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకున్నాడు. నేను ట్రై చేస్తా, నా లైఫ్ని మార్చేసిన కంప్లీట్ డిసిజన్. అసలైన మ్యాటర్, అసలైన స్ట్రగుల్ ఇక్కడే స్టార్ట్ అయింది. సక్సెస్ స్టోరీస్లో చాలామంది మనం ఓన్లీ సక్సెస్ మాత్రమే చూస్తాం, కానీ స్టార్టింగ్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అది చూడం, ఓన్లీ రిజల్ట్ మాత్రమే చూస్తాం. లైఫ్లో కూడా అదే జరిగింది. దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ లేవు, ప్రొఫెషనల్ లైట్స్ లేవు, సపోర్ట్ లేదు, టీమ్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఒక బేసిక్ ఫోన్ ఉంది. ఇదే నాకు డిపెండ్గా అనుకొని ఆ బేసిక్ ఫోన్తో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. తన వీడియోస్ చేసి నవ్వారు, కానీ అప్రిషియేషన్స్తో కాదు, ఇన్సల్ట్తో నవ్వారు. వీడియోస్తో ఏమవుతుంది, టైం వేస్ట్ చేస్తున్నావు, జాబ్ చేసుకో అని చెప్తున్నారు చాలామంది. పంటలో చాలామంది క్రియేటర్స్ ర్యాంక్లో ఫేస్ చేస్తుంటారు, కానీ ఆర్యన్ కెల్విన్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశాడు. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది ఏంటంటే, ఆర్డినరీ పర్సన్, ఏం చేయలేని పర్సన్ దీనిని రిజెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్యన్ కెల్విన్ గారు ఒకటే చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేసి ఎవరు ఏమన్నా సరే అని పట్టించుకోకుండా తన పని తాను కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళాడు. టైంలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చూసుకోవడానికి వర్క్కి వెళ్ళాడు. ఈవినింగ్ టైంకి వచ్చిన వెంటనే స్క్రిప్ట్ రాసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకున్న వెంటనే దాన్ని వీడియోస్ చేయాలి. నైట్ టైం మొత్తం ఇదే పని. వర్క్ చేస్తున్నాడు, నైట్ వీడియోస్ చేస్తున్నాడు. కరెక్ట్ వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, ఫాలోవర్స్ కూడా పెరగట్లేదు. తీసుకోండి, చాలా హార్డ్ వర్క్ స్క్రిప్ట్ రాసుకొని గంటల పాటు వీడియో చేసిన తర్వాత ఒక్క లైక్ రాకుండా, ఒక్క వ్యూ రాకుండా, ఒక్క సబ్స్క్రైబర్ రాకుండా అంటే ఎంత బాధగా అనిపిస్తుందో. జరిగినప్పుడు చాలామంది ఏం చేస్తారు, గివప్ చేస్తారు. కానీ ఆర్యన్ కెల్విన్ అలా చేయలేదు. అలా గివప్ చేయకుండా దాన్ని వచ్చే వరకు ఇలానే చేస్తాను అనే పట్టుదలగా ఉండి దాన్ని అలానే కంటిన్యూ చేశాడు. పీపుల్ లాఫ్ అట్ హిమ్. ఒక డేంజరస్ స్టోరీ ఏంటంటే, స్ట్రేంజర్స్ కాదు, పీపుల్ ఫస్ట్ డౌట్ చేస్తారు. వీడియోస్ చేస్తుంటే పక్కన ఉంటూ చూసి వాళ్ళు ఏమన్నారంటే, ఫన్ వీడియోస్ చేస్తున్నావు, కమెడీగా అవుతావా అని చాలామంది పక్కన నుండి నవ్వారు, ఇన్సల్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో క్రియేటివ్ కెరియర్ని ఎవరంతా టాస్క్గా తీసుకోరు. స్పెషల్లీ సోషల్ మీడియా కెరియర్ అంటేనే డీటెయిల్స్ అక్కడ సైడ్ అయితే అస్సలు సీరియస్గా తీసుకోరు. ఆర్యన్ కెల్విన్ ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాడు. ఫుల్ సపోర్ట్ సక్సెస్, నాట్ స్ట్రగుల్. సో వచ్చాక అందరూ క్లాస్ కొట్టేవాళ్ళే, కానీ స్ట్రగుల్ అయ్యే టైంలో ఎవరు దగ్గర ఉండరు. ఈ సిచ్యువేషన్స్ ఎన్నో ఆర్యన్ కెల్విన్ ఫేస్ చేశాడు. కొన్ని రోజులు డౌట్తో ఉన్నాడు, కొన్ని రోజులు తనకు తాను క్వశ్చన్ చేసుకున్నాడు, వీడియోస్ వైరల్ కావాలి. కొన్ని రోజులు క్వైట్గా ఉన్నాడు. క్వైట్ అయిన ప్రతిసారి తనకు తాను మళ్ళీ గుర్తొస్తుంది, నేను ఏదో అచీవ్ చేయాలనే మాట మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ కన్సిస్టెన్సీగా వీడియోస్ చేశాడు. వీడియో వైరల్ అయితే నా లైఫ్ మారిపోతుందని అదొక నమ్మకంతో కన్సిస్టెన్సీగా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. సరైన మ్యాటర్ ఇక్కడ స్టార్ట్ అయింది. తన లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇక్కడే మొదలైంది, ఇక్కడే లైఫ్లో టర్నింగ్ వచ్చింది. ఈ సక్సెస్ స్టోరీలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ఆర్యన్ కెల్విన్ లైఫ్లో కూడా ఇక్కడే లైఫ్ టర్నింగ్ అయింది. ఎంతో ఒరిజినాలిటీ ఉంది, యాక్టింగ్ కాదు, ఫేక్ లైఫ్ స్టైల్ కాదు, రిలేటబుల్, బేసిక్, కామన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అలా రియల్ ఎమోషన్స్, రియల్ ఎక్స్ప్రెషన్స్, రియల్ సిచ్యువేషన్స్. ఆడియన్స్ స్టోరీ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది.
ఒక వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయి, లైక్స్ వ్యూస్ వచ్చాయి, తర్వాత మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. సడన్లీ న్యూస్ మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆర్యన్ కిరణ్కి రివర్స్ అయింది. తన వీడియోస్ మొత్తం సోషల్ మీడియాలో చూస్తున్నారు. నిన్నటి మొన్నటి వరకు తన వీడియోస్ చూసి క్లోజ్ చేసిన వాళ్ళే ఈ వీడియోస్ ఆర్యన్ కిరణ్ గారి వీడియోస్ షేర్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా పవర్ కన్సిస్టెన్సీ రిజల్ట్ ఇక్కడ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ చాలామంది పెరిగారు. దీంతో పాటు ఫ్యాన్ పేజెస్ కూడా చాలా పెరిగాయి. పీపుల్స్ తన డైలాగ్స్ని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్యన్ కిరణ్ని ఒక నార్మల్ అబ్బాయి నుంచి తన కళ్ళ ముందు ఒక స్టార్గా మారడానికి తన ఊళ్ళో ఉన్న ప్రజలను క్లియర్గా చేసేసారు. వై పీపుల్ లవ్ ఆర్యన్ కిరణ్ సక్సెస్కి బిగ్గెస్ట్ రీజన్ ఏంటి? తన వీడియోస్ని వాళ్ళే చూసుకుంటున్నారు. ఏం నచ్చది క్రియేట్ చేయలేదు, న్యాచురల్గా కంటెంట్ క్రియేట్ చేశారు. ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మూమెంట్స్, డైలీ లైఫ్ స్ట్రగుల్స్ ఇవన్నీ వీడియోస్ అందరికీ నచ్చడం వల్ల, హార్ట్కి టచ్ అవ్వడం వల్ల ఆర్యన్ తెలుగు వీడియోస్ చాలా వైరల్ కావడం, చాలా మంది లైక్స్ చేయడం. ఆర్యన్ తెలుగు అంటే తెలియని వారు ప్రజెంట్ సోషల్ మీడియాలో లేవు, అంతవరకు రీచ్ అయింది. ఆర్యన్ తెలుగు గారి వీడియోస్పై అతని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మన వీడియోకి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.